హాయ్ అండి. హ్యాండ్‌కి పైపింగ్ వేద్దామని ఇలాగే ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టి జాయిన్ చేశాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్‌గా లేదనమాట. అంటే నేను కటింగ్ చేసేటప్పుడు 4 ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది మనకి క్రాస్‌గా వచ్చింది. సో, ఆ విషయం మనం గమనించక మొత్తం కూడా హ్యాండ్ అంతా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, చంక దగ్గర పైకి లాగేసినట్టు ఉంటదనమాట. సో, దీనివల్ల హైట్ తక్కువ అవ్వడం వల్ల హ్యాండ్ హైట్ అనేది లైట్‌గా తక్కువ అవ్వడం వల్ల పైకి పీక్కున్నట్టు అనిపిస్తది. అసలు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందో మనకి అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్నయి కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇలాంటివి మీరు బయట డబ్బులు పెట్టి కొన్నా కూడా చెప్పరండి. నాకెందుకంటే చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. అందుకనే మీరు కానీ ఇలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. అసలు మనం కనిపెట్టలేము కొన్నిసార్లు. మిస్టేక్ అనేది ఎక్కడ జరిగిందో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు మీకు ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర చూసుకోవాలనమాట. హ్యాండ్ అనేది చాలా డేంజర్. కొంచెం అటు ఇటు అయినా కూడా ముడతలు గానీ, పైకి లాగేసినట్టు గానీ, పీక్కుపోయినట్టు గానీ వస్తది.